హార్స్ హిల్స్ పైన పోలీస్ హెల్ప్ డెస్క్ చూడండి. చాలా బాగుంది కదా పోలీస్ హెల్ప్ డెస్క్. రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమైన విజిటింగ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే సెకండ్ ఊటీగా మదనపల్లె జిల్లాలోని హార్స్లీ హిల్స్ని చూస్తారు. ఇలాంటి హార్స్లీ హిల్స్లో సరే ఆ భూములు, తర్వాత ఆ ప్లేసెస్, అక్కడ ఉండేటువంటి ధరల గురించి మనం పక్కన పెడితే ఎక్కడ కూడా నీట్నెస్ అనిపించదు. బెంగళూరు చాలా దగ్గర కాబట్టి మదనపల్లి హార్స్లీ హిల్స్ ప్రాంతానికి బెంగళూరు నుంచి అంటే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువగా హార్స్లీ హిల్స్కి వస్తూ ఉంటారు. అక్కడ ఏ మూల చూసినా హార్స్ హిల్స్ కొండ మీద ఎక్కడ చూసినా మద్యం బాటిల్స్ పగిలిపోయి ఉంటాయి. విచ్చలవిడిగా తాగుతూ ఉంటారు, విచ్చలవిడిగా ఎక్కడ పడితే ఎక్కడ పడిస్తూ ఉంటారు. పోలీస్ చెక్ పోస్ట్ ఉంది ఒకటి. చెక్ పోస్ట్లో ఏ రోజు కానిస్టేబుల్ నేను చూడాల గత 2 సంవత్సరాలుగా అక్కడ మద్యం బాటిల్, ఇది పోలీస్ చెక్ పోస్ట్లోనే మద్యం బాటిళ్ళు, లేస్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు, నేనే తీసిన వీడియో అది. చాలా దారుణమైన పరిస్థితి. అట్లీస్ట్ కనీసం ఒక్క కానిస్టేబుల్ చెక్ పోస్టులు పెట్టి ఉంటే అక్కడికి వచ్చేవాళ్ళు బహిరంగ కూర్చొని పబ్లిక్లో ఆ బండ మీద కూర్చొని తాగే వాళ్ళకు కొంచెం భయమన ఉండేది. భార్యాభర్తలు, ఫ్యామిలీ, చిన్నపిల్లలు వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఒక 2 గంటలు గడపాలి. ఆ హార్స్ హిల్స్లో ఏదైతే సన్సెట్ ఆ ప్లేస్లో బండ అంటారు, ఆ బండ ఏనుగు మల్లమ్మ బండ, ఆ బండ మీద కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి కూడా చాలా ముభావంగా ఉంటుంది. ఎక్కడ అడుగు అడుగున సీసాలు, అడుగు అడుగున పగిలిపోయిన సీసా వడకలు, రకరకాల మద్యం బాటిళ్ళు. ఇంకోటి దగ్గరలోనే ఒక ప్రైవేటు రెస్టారెంట్, హోటల్ కూడా ఉంది. అక్కడి నుంచి వచ్చే మురికి నీరు, దుర్గంధం, అది ఈ మధ్య పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి సీజ్ చేయడం, తర్వాత ఆ మురికి నీరు తరలించడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినారని చెప్పి అంటున్నారు. కానీ ఇంకా కొంచెం వాసన వస్తూ ఉంటుంది. ఈ పక్క ఏ మూల కూడా పరిశుద్ధత లేదు, భద్రత లేదు. ప్రభుత్వం తప్పకుండా స్పందించి చర్యలు తీసుకోవాలని